విద్యానగర్ కాలనీలోని సీనియర్ సిటిజన్ హాల్లో ముదిరాజ్ ప్రతిభ పురస్కారాలు 2026 వేడుకను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం మన అందరికీ ఎంతో గర్వకారణం. ముందుగా ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో అద్భుతమైన ప్రతిభ కనపరిచి ఉత్తమ ఫలితాలు సాధించిన మన ముదిరాజ్ ముద్దు బిడ్డలందరికీ నా తరపున, మన సమాజం తరపున హృదయపూర్వక అభినందనలు, ముఖ్య అతిథులకు వందనాలు. అలాగే ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానం పలికి మన పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామారెడ్డి జిల్లా శ్రీ పున్న రాజేశ్వర్ ముదిరాజ్ మరియు కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు అంటే విజయం సాధించి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే మీరు ఎంతనో కొంత ఫోన్ పక్కన పెట్టి ఉంటారు. దాన్ని అట్లనే మెయింటైన్ చేస్తూ ఫోన్ ని వాడకుండా అంటే టెక్నాలజీని మాత్రమే యూజ్ చేసుకొని మీ చదువుకి దాన్ని వాడుకొని మీరు ఇంకా విజయాలు సాధించడానికి దాన్ని ఉపయోగించుకుంటే చాలా బాగుంటది. మిమ్మల్ని ఇంతవరకు ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, టీచర్స్ కి నా తరపున నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇందాక ఏంటంటే 10th లో 500 మార్కులు వచ్చిన విద్యార్థినులకి ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేయడం జరిగిందని నాకు తెలిసింది. 500 అనగానే నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. నేను అది మీతో షేర్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా 10th వరకు. మా క్లాస్ లో ఒక 70 నుంచి 80 మెంబర్స్ ఉంటుండే. అందులో ఒక 10-15 మెంబర్స్ మాత్రం గట్టి చదువుతుండే. మేము పోటీ పడి చదువుతుండే, నువ్వా నేనా అన్నట్టు చదువుతుండే. మేము ఇట్లానే 10th లో ఉన్నప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ టైంలో మా హెచ్ఎం సార్ పిలిచి మమ్మల్ని మీరు ఖచ్చితంగా 500 టార్గెట్ పెట్టుకోండి, కంపల్సరీ 500 పెట్టుకోండి, 500 కన్నా ఎక్కువ వస్తే ఇంకా మంచిదని చెప్పారు. మేము ఒక 10-15 మంది ఉంటుండే కాబట్టి మేము ఎట్లా చదివినామంటే అసలు ఇక 500 తెచ్చుకోవాలి కంపల్సరీ. రాత్రి భవన్లు అప్పుడు ఇట్లా ఫోన్లు ఇవన్నీ లేకుంటుండే కాబట్టి మస్తు గట్టి ట్రై చేసినాము. అందులో ఒక 7-8 మందికి వచ్చినాయి 500, అంత పైగా వచ్చినాయి. నేను కూడా గట్టి ట్రై చేసిన. కాకపోతే ఏంటంటే నాకు ఒక 467 వచ్చినాయి. నేను చాలా ఫీల్ అవుతుండే, అరే ఇంకొంచెం గట్టి చదవాల్సిందేమో, 500 వస్తుండే కదా, ఆ 33 మార్కులు కూడా తెచ్చుకుంటే అయిపోయేది అని. మార్కులు వచ్చిన తర్వాత ఏంటంటే మా స్కూల్ వాళ్ళు పిలిచి 500 అంత పైగా వచ్చిన వాళ్ళని ఇట్లానే చిన్న చిన్న షీల్డ్లు ఇస్తుండే. అప్పుడు ఇంత పెద్ద లేకుండా చిన్న ఇస్తుండే మాకు. నేను అనుకుంటుండే పిల్లలందరినీ పిలిచి పైకి పిలిచి వాళ్ళు 500 వచ్చిన వాళ్ళకి ఆ షీల్డ్ ఇస్తే కింద కూర్చోండి నేను చూస్తుండే, అరే ఇంకొంచెం గట్టి చదువుంటే ఆ షీల్డ్ నా చేతిలో కూడా ఉంటుండే కదా. ఇప్పటికీ 10th వాళ్ళకి ఎవరికైనా 500 వచ్చినాయి ఫ్లెక్సీలు వేస్తారు కదా, 500 వచ్చినాయి అనగానే నాకు అదే ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఇంకొంచెం గట్టి చదువుంటే నాకు కూడా 500 వస్తుండే. 500 ఇప్పుడు నేను కూడా ఇందాక వచ్చేటప్పుడు కూడా అనుకున్నా, అరే అప్పుడు 10th లో మంచిగా ఉంటే నేను కూడా ఇప్పుడు అందరి ముందు నాకు 500 వచ్చి నేను గర్వంగా చెప్పుకుంటుండే కదా అని ఫీల్ అయ్యి ఇప్పటికీ అదే ఫీల్ అవుతా. ఏంటంటే అది ఒక చిన్న వెళ్తీ నాకు. 467 అంటే అప్పుడు బాగా ఎక్కువనే మార్కులు అవే కూడా. కాకపోతే ఏంటంటే చిన్న వెళ్తే 500 రాలేవని. నేను ఈ చిన్న విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికీ నాకు ఒక వెళ్తీ అది 500 అనగానే నాకు అదే గుర్తొస్తుంది 500 మార్కులని. కాబట్టి మీరు ఏదనుకున్నా, మీరు ఒక చిన్న గోల్ పెట్టుకున్నా పెద్ద గోల్ పెట్టుకున్నా దానికి కంపల్సరీ ఏంటంటే మొత్తం ఎఫర్ట్స్ పెట్టండి. ఇప్పుడు కష్టపడితేనే మీరు ఫ్యూచర్ లా మీరు ఏమేమి అనుకుంటారో గోల్స్ కంపల్సరీ రీచ్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే 10th ఇంటర్ అనేది మన సక్సెస్ కి ఒక పునాది. మీరు ఇంత టెక్నాలజీ ఫోన్ వాడుకుంటే ఉన్న ఈ టైంలో కూడా మీరు ఇంత మంచి విజయం సాధించి ఇక్కడ కూర్చున్నారని అంటే మీరు పునాది గట్టిగా వేసుకున్నట్టే. ఎందుకంటే బిల్డింగ్ ఎంత పెద్దగా ఉండాలన్నా పునాది గట్టిగా ఉండాలి. చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా పెద్ద బిల్డింగ్ అయినా పునాది గట్టిగా ఉండాలి. కాబట్టి మీరు ఆల్రెడీ పునాది గట్టిగా వేసుకున్నారని నేను నమ్ముతున్నా. కాబట్టి ఏంటంటే పైన కట్టుకునే మన భవనం కూడా గట్టిగా ఉండాలి. కాబట్టి మీరు మీ ఫ్యూచర్ లో ఇంకా ఏమేమి గోల్స్ పెట్టుకున్నారో దానికి కంపల్సరీ ఎఫర్ట్స్ పెట్టి గట్టిగా ట్రై చేయండి. మీరు ఏదనుకున్నా అది సాధిస్తారు. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ ని గౌరవించాలి. టీచర్స్ చెప్పేది మనం స్కూల్ ఉన్నప్పుడు కాలేజీలు ఉన్నప్పుడు ఏళ్ళు ఇట్లా చెప్తారులే టీచర్లు, ఏముంది అమ్మ టీవీ బంద్ చేసి చదువుకోంటే అబ్బా ఎప్పుడు చదువుకోమంటది మా అమ్మ, ఈమెకి ఏం పర్లేదు నన్నే వస్తుంది నా నెంబర్నే పడుతుంది అనుకుంటారు. కానీ అది ఎంత ఇంపార్టెంట్, ఆ చిన్న మాట మన ఫ్యూచర్ లో ఎంత యూజ్ అవుతుంది అనేది మనం విజయం సాధించినప్పుడు, లేదంటే సాధించకుండా ఒక పక్కన కూర్చున్నప్పుడు మనకు తెలుస్తుంది. అరే అమ్మ చెప్తే ఇనేది ఉండే, నాన్న చెప్తే ఇనేది ఉండే, టీచర్ చెప్తే సోదనుకున్నాం అప్పుడు, కానీ అట్లా కాదు వినాల్సింది అని చాలా మంది రిగ్రెట్ అవుతారు. కాబట్టి ఏంటంటే ఎవరు చెప్పినా మీ మంచిగా చెప్తారు. మీకు అప్పటికప్పుడు అది బాధ అనిపించినా గానీ కంపల్సరీ ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. కాబట్టి ఎవరు చెప్పినా పెడచెవిన పెట్టకుండా
అందరి మాటలు విని మీ ఫ్యూచర్ లో ఇంకా ఇంకా గొప్ప గొప్ప విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ.